తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది. ఆయా రాశుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్నశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? గవ్వల శాస్త్రం ప్రకారం వారి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏం తెలియజేస్తుంది? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఒకవైపు ఏమో పంచమ స్థానంలో శని భగవానుడి సంచార స్థితి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఇది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో స్థిరమైనటువంటి కొలువులు లభించనటువంటి వాళ్ళకి అరుదైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగంలో స్థిరమైనటువంటి ఉద్యోగం, స్థిరమైనటువంటి వ్యాపారం, ఉపాధి లభించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటూ ఉంటాయి. మీరు కోరిన చోటికి బదిలీలు అవుతారు. అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి పదోన్నతిని పొందగలిగేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా చొరవ చూపెడతారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు లేదా స్థిర చరాస్తుల కోసం మళ్ళీ ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి సంస్థల నుండి రుణం తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి. కానీ ఎందుకో తెలియదు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఏవో తెలియని అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ప్రమేయం లేకపోయినా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన స్థితిగతులు ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ తులారాశి జాతకుల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఇక పంచమ స్థానంలో గోచారవశాత్తు ఈ సంవత్సరం మొత్తం కూడా ఇంచుమించుగా శుక్ర భగవానుడు పంచమ స్థానంలోనే ఉంటూ ఉంటాడు. కాబట్టి సంతానపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానం యొక్క విద్య, ఉద్యోగం, ఉన్నతమైనటువంటి స్థితిగతుల గురించే కాదు, వాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు విద్యార్థులు ఎవరైనా విదేశీయానం చేయాలి, విదేశాల్లోని విద్యను అభ్యసించాలనుకునే వారికి ఏ రకంగా ఉంటుంది? అలాగే రాజకీయ నాయకులు కూడా. విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం. ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో వాళ్ళు మంచి ఉత్తీర్ణతని, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను పొందడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక అదృష్టం కలిసి రాకపోవటమో, లేదా అదృష్టానికి దగ్గరగా జాతకం నడిచిన అనుకున్నవి జరగట్లేదన్నటువంటి మార్పులు మాత్రం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి స్థితిగతుల్లో తీవ్రమైనటువంటి జనాకర్షణ ఉన్నటువంటి నేతలు కూడా ఒక్కొక్కసారి అదృష్టం కలిసి రాక టికెట్లు లభించకపోవటం, లేదా పదవి లభించకపోవటం, కొన్ని చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ లక్ష్యాన్ని సాధించేటువంటి వరకు మాత్రం ఖచ్చితంగా మీరు పోరాటాన్ని సాగించవలసిందే. మనకి లక్ష్యాన్ని సాధించామన్నటువంటి నివ్వెరపాటు చర్యల వల్ల చిట్ట చివరి నిమిషంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏకాగ్రత చిత్తంతో తప్పనిసరిగా లక్ష్యం పూర్తయింది అన్నటువంటి ఆలోచన వచ్చే వరకు కూడా మీ ప్రయత్నాలు చేయవలసింది. సో వారి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఏ రకంగా ఉండబోతుంది? సంతాన యోగం అనేది ఉంటుందా? వీరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కానీ పంచమ స్థానంలో శని భగవానుడు 2025 ప్రారంభం వరకు, అంటే ఇంచుమించుగా ఈ 2024 సంవత్సరం వరకు కూడా, క్రోధినామ సంవత్సర అంత్యం వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానపరమైనటువంటి ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం లేనటువంటి వాళ్ళు కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి
ఆరోగ్యపరమైన అంశాలు, వారికి సంబంధించినటువంటి విద్య, భవిష్యత్తు, వీటి గురించి కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి వీళ్ళు? ప్రశస్తవంతంగా మహాకాలభైరవుడు, కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ మెళ్ళో ధరించిన కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన నువ్వుల నూనెను గనక కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసుకోవడానికి వదిలిపెట్టి వచ్చిన యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారిని దర్శనం చేసుకుంటే సంతానపరమైనటువంటి విషయాల్లో ఉన్న రుగ్మతలు, ఇబ్బందులు, ఆరోగ్యపరమైన అంశాలు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది. వీరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కానీ పంచమ స్థానంలో శని భగవానుడు 2025 ప్రారంభం వరకు అంటే ఇంచుమించుగా ఈ 2024 సంవత్సరం వరకు కూడా క్రోధినామ సంవత్సర అంత్యం వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానపరమైనటువంటి ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం లేనటువంటి వాళ్ళు కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాలు, వారికి సంబంధించినటువంటి విద్య, భవిష్యత్తు, వీటి గురించి కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి వీళ్ళు? ప్రశస్తవంతంగా మహాకాలభైరవుడు, కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ మెళ్ళో ధరించిన కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన నువ్వుల నూనెను గనక కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసుకోవడానికి వదిలిపెట్టి వచ్చిన యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారిని దర్శనం చేసుకుంటే సంతానపరమైనటువంటి విషయాల్లో ఉన్న రుగ్మతలు, ఇబ్బందులు, ఆరోగ్యపరమైన అంశాలు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.